సాయంత్రం ఆకాశం నారింజ రంగులో మసకబారుతున్న సమయం. రైల్వే స్టేషన్ మీద ఓ వింత నిశ్శబ్దం. ఆ ప్లాట్ఫాం చివర బెంచ్ మీద కూర్చుంది మేఘన. చేతిలో టికెట్టు, కళ్లలో సందేహం. వెళ్లాలా, ఉండాలా? ఆమె ఎదురుగా నిలబడి ఉన్నాడు రాహుల్. చిన్నప్పటి స్నేహితుడు. కాని కాలం గడిచే కొద్దీ ఆ స్నేహం ప్రేమగా మారింది. ఇద్దరికీ తెలుసు, కాని ఎవ్వరూ చెప్పలేదు. నువ్వు నిజంగానే వెళుతున్నావా? రాహుల్ మెల్లగా అడిగాడు. మేఘన కాసేపు నిశ్శబ్దంగా ఉండి, ఇది నా కల రాహుల్, ఈ అవకాశం మిస్సైతే మళ్లీ రాదు అంది. ఆమె గొంతులో కదిలిన భావం అతనికి స్పష్టంగా వినిపించింది. రాహుల్ తల ఊపాడు. నేనర్థం చేసుకుంటున్నాను, కాని నువ్వు లేకుండా ఈ ఊరు ఖాళీగా అనిపిస్తోంది. మేఘన నవ్వడానికి ప్రయత్నించింది. నువ్వు అంత ఈజీగా నన్ను మర్చిపోతావ్ అంది. అతను వెంటనే, మర్చిపోవడం అంత సులువైతే నేనింతకాలం ఎందుకు మౌనంగా ఉన్నాను అన్నాడు. ఆ మాట ఆమె గుండెను తాకింది. ఆమె అతనివైపు చూసింది. ఏమంటున్నావు రాహుల్? అతనొక లోతైన శ్వాస తీసుకున్నాడు. నిన్ను నేను చాలా కాలంగా ప్రేమిస్తున్నాను మేఘన. నీ కలల్ని ఆపాలని కాదు, కాని నా భావాలను చెప్పకుండా నిన్ను పంపలేను. ప్లాట్ఫాం మీద ట్రైన్ హారన్ వినిపించింది. సమయం దగ్గరపడుతోంది. కాని ఆ క్షణంలో మాత్రం మేఘన మనసులో మరో పోరాటం మొదలైంది. నేను కూడా ఆమె మాట ఆపుకుంది. నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను రాహుల్, కాని నా కలల్ని వదిలేయలేను. రాహుల్ చిరునవ్వు నవ్వాడు. నువ్వు వదిలేయాల్సిన అవసరం లేదు. నిజమైన ప్రేమ అంటే ఒకరిని ఆపడం కాదు, ముందుకు నడిపించడం. ఆ మాటలు ఆమెకి ధైర్యాన్నిచ్చాయి. ట్రైన్ ప్లాట్ఫాం మీదికి వచ్చింది. గాలి వేగంగా వీచింది. ఆ శబ్దంలోనే ఆమె నిర్ణయం తీసుకుంది. నేను వెళతాను, కాని తిరిగి వస్తాను అంది. రాహుల్ తల ఊపాడు. నేనిక్కడే ఉంటాను, నీకోసం. మేఘన ట్రైన్ ఎక్కింది. కిటికీ దగ్గర నిలబడి అతన్ని చూసింది. ట్రైన్ మెల్లగా కదిలింది. వారి మధ్య దూరం పెరిగింది. కాని వారి హృదయాలు మాత్రం దగ్గరయ్యాయి. కొన్ని నెలల తర్వాత అదే ప్లాట్ఫాం, అదే బెంచ్. రాహుల్ అక్కడే కూర్చున్నాడు. ఈసారి అతని చేతిలో ఒక పూలగుచ్చం. ట్రైన్ ఆగింది. మేఘన దిగింది. ఆమె కళ్లలో ఆనందం, గుండెల్లో ప్రేమ. ఇద్దరూ ఒకరినొకరు చూసి నవ్వుకున్నారు. మాటలు అవసరం లేదు. వారి కళ్లే అన్నీ చెప్పేశాయి. అలా ఒక విడిపోవడం మొదలైన ప్రేమ మళ్లీ కలిసే ఆనందంగా మారింది. వారి కథ ఒక ప్రయాణంలాంటిది. దూరం ఎంతున్నా గమ్యం ఒక్కటే, ప్రేమ.